పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ మండల అధ్యక్షులు జంబి గుంపుల లక్ష్మీనారాయణ ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చైర్మన్ బడేజాని ఈ వేసవి కాలంలో చలివేంద్రాలను ప్రారంభించడం గురజాల పట్టణ ప్రజల దాహత్తి తీర్చిన టీడీపీ మండల అధ్యక్షులు జంబి గుంపుల లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదార హృదయంతో ఆయన గురజాల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా నిరంతరాయంగా ఈ చలివేంద్రాలను నిర్వహిస్తున్నారు. అందుకు గురజాల పట్టణ ప్రజల తరఫున జంబి లక్ష్మణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, జంబి లక్ష్మణ గారంటే గురజాల మండలంలోనే కాదు, గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో కూడా తెలియని వారు ఉండరు. ఎందుకంటే కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ తన దాన సేవా కార్యక్రమాల ద్వారా ఆయన తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుని తెలుగుదేశం పార్టీకి ఒక మణిహారంలాగా ఉంచారు. మన ఎమ్మెల్యే ఎర్తనేని శ్రీనివాసరావు గారి సలహాలతో, సూచనలతో, ఆయన ఆశీస్సులతో రాజకీయంగా అఖండంగా ఎదుర్కొన్న జంబి గుంపుల లక్ష్మణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఎయిమ్స్కి తమ వాహనాల్లో అంబులెన్స్లో తీసుకెళ్లడం ద్వారా కానీ, వారికి ఆ గతంలో అయితే భోజన సదుపాయాలు కూడా కల్పించి వారందరికీ కూడా ఒక దేవుడిలాగా జంబి గుంపుల లక్ష్మణ గారు వారి హృదయాల్లో నిలిచిపోయారు. జంబి గుంపుల లక్ష్మణ గారు ఇదే విధంగా వారి సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీకి కానీ మరింత వన్నతి తీసుకురావాలని చెప్పి ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జంబి గుంపుల లక్ష్మణ గారి ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారు ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు జీవితంలో